जीव जागो गौरा चांदा बोले कत निद्रा जाओ माया पिशाचीरा कोले भोजीब बलिया ऐसे संसार भितारे भूलिया रहिले तुमी अबिदार घरे तोमारे लईते आमी हईनु अवतार आमी बिना बंधु आराम के आछे तोमारा এনেছি औषधि माया नसीबार लागी हरि नाम महामंत्र लाओ तुमी मागी भक्ति बिना जा प्रभु चरण पड़िया हरि नाम महामंत्र लैला मागिया जीव जागो जीवा जागो गौरा चांद बोले हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। భక్తుల ఠాకూర్ మహారాజ్ పేరున్న ఈ ఇస్కాన్ సాంప్రదాయంలో కొనసాగుతున్నామంటే మనకి కారణము శ్రీల భక్తుల ఠాకూర్ మహారాజ్. చైతన్య మహాప్రభు ఆవిర్భవించినటువంటి పుణ్యస్థలము అది తిరిగి కనుగొనబడడానికి కారణము శ్రీల భక్తుల ఠాకూర్ మహారాజ్. ఆంగ్లేయుల పరిపాలనలో జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్నత ఉద్యోగం చేసేవారు అన్నమాట. ఉన్నత ఉద్యోగం చేస్తూ కృష్ణ చైతన్య ఉద్యమంలో శాస్త్రాన్ని రచించారన్నమాట భక్తుల ఠాకూర్ మహారాజ్. మనము ఈ సాహిత్యాన్ని ఈ బుక్స్ అన్ని చదువుతున్నామంటే అవి శ్రీల భక్తుల ఠాకూర్ మహారాజు గారి యొక్క కృప ద్వారానే మనము ఈ బుక్కులన్నీ చదవగలుగుతున్నాం శాస్త్రాన్ని. అయితే ఉద్యోగ బాధ్యతల్లో నిరంతరము తీరిక లేకుండా ఉన్నప్పటికీ వారు ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ కేవలము మనం రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతాం? శ్రీల భక్తుల ఠాకూర్ మహారాజు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా? కేవలము 2 గంటలు మాత్రమే. మళ్ళీ ఉదయాన్నే లేచి ఆ బుక్కుల్ని అనుభవించడానికి తమ సమయాన్ని కేటాయించేవారు అన్నమాట. మాయాపూర్ నుంచి కలకత్తా ప్రతినిత్యము వెళ్ళి రావాలి. ఎలా? బస్సులో వీలైతే బస్సు, లేదంటే రైలు ప్రయాణం చేసేవారు అన్నమాట. ఇలా భక్తుల ఠాకూర్ మహారాజు చాలా అలసిపోయేవాడు. ఒకసారి ఆ ప్రభుత్వానికి తన కోరికలు చెప్పేశారు అన్నమాట. తన విన్నపాన్ని విన్నవించారు. ఏమని? నేను అటు కృష్ణ చైతన్యంలో పూర్తి సమయాన్ని కేటాయించకుండా మళ్ళీ నా ఉద్యోగ బాధ్యతలు కూడా సరైన న్యాయం చేయకపోతే అది బాగుండదు, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్తారు. ఎవరు? శ్రీల భక్తుల ఠాకూర్ మహారాజ్. నేను రెండింటికి సరైన న్యాయం చేయలేను, ఉద్యోగానికి నా భక్తి జీవితానికి అని చెప్పి ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇస్తారన్నమాట. నా ఉద్యోగానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఆయన ప్రభుత్వాన్ని పిలిపించి మీకు
ఏం ఇబ్బంది జరుగుతోంది, ఎక్కడ ఇబ్బంది జరుగుతోంది, ఇబ్బంది వల్ల జరుగుతుందా, ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల ద్వారా జరుగుతుందా, లేకపోతే ప్రభుత్వం ద్వారా జరుగుతుందా అనే ఇబ్బంది మీరు చెప్పండి, మీకు ఆ ఇబ్బంది లేకుండా మేము చూస్తామని చెప్పి ప్రభుత్వము ఆయనతో మాట్లాడబోతున్నారంట వారితో. అన్నప్పుడు నాకు రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, కలకత్తా నుంచి భక్తుడు ఠాకూర్ మహారాజుల వారి ఇంటి వరకు ఒక రైల్వే ట్రాక్ను ప్రత్యేకంగా వేస్తున్నారు మన ప్రభుత్వం. ఇంకా ఆ సమయానికి కేవలము భక్తుడు ఠాకూర్ మహారాజుల వారి కోసము ఒక ట్రైను ఇంటి దగ్గరకు వచ్చి వారిని ఎక్కించుకొని తిరిగి కలకత్తాలో కోర్టు దగ్గర తీసుకొచ్చారన్నమాట. మరి అప్పటి ఆంగ్లేయుల ప్రభుత్వము హిందువులకు వ్యతిరేకం, కానీ ఇలా భక్తుడు ఠాకూర్ మహారాజుల వారికి అంతగా ఎన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా ముందుకొచ్చి అలా చేశారంటే దీని యొక్క శ్రద్ధ నైపుణ్యము ఎలాంటిదో మనము అర్థం చేసుకోవచ్చు. పనిలో నైపుణ్యత లేకపోతే ఎవరైనా అట్లా సౌకర్యాలు కల్పించి ఉంచుకుంటారా? సంస్థలో అయినా ఉద్యోగంలో అయినా నేను వెళ్తున్నానంటే నువ్వు రాజీనామా చేసేసి వెళ్ళమని చెప్తారు. కానీ భక్తుడు ఠాకూర్ మహారాజు యొక్క సేవల్ని వారు గుర్తించి వారికి ఏ సౌకర్యాలు అవసరం ఉన్నా కూడా కల్పించడానికి ప్రభుత్వం ముందుకొచ్చి వారికి ఆ ఇబ్బంది లేకుండా చూసి వారి సేవల్ని వినియోగించుకున్నారు అనమాట. వారు అరుణోదయ గీతం అంటే అరుణోదయం అంటే ఏంటి? ఉదయం అంటే సూర్యుని యొక్క కిరణాలు వెలువడుతున్న సమయం అనమాట. ఆ సమయంలో భక్తుడు ఠాకూర్ మహారాజుల వారు ఈ గీతాన్ని పాడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి? మనందరినీ ఉద్దేశించి పాడుతున్నారు అనమాట. దీని అర్థం ఏంటంటే మొదటిది శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు అన్నమాట. నిద్రిస్తున్న జీవులారా మేల్కోండి, మీరు మాయా పిశాచి ఒడిలో చాలా కాలం నిద్రించారు అంటూ పిలుస్తున్నారు. ఎవరిని పిలుస్తున్నారు? ఎవరు పడుకున్నారు, ఎవరు మేల్కొన్నారు? మనము ఇప్పుడు మనం అంటే ఇక్కడ కూర్చుంటాం కదా, మనము సహజంగా మన సహజ స్థితిలో ఇప్పుడు నిద్రపోయి ఉంటాం. చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఇక్కడ, ఓ నిద్రిస్తున్న జీవులారా మేల్కోండి, మేల్కోండి, మీరు చాలా కాలంగా మాయ అనే ఒక పిశాచి భూతంగుడిలో పడుకున్నారు. మీరు ఇప్పటికైనా ఈ స్థితిని గమనించి నిద్ర లేచి మాయా పిశాచి నుంచి బయటకు రండి పిలుస్తున్నారు అన్నమాట. మనము అనుకుంటాం మనం ప్రతిరోజు పడుకుంటాం కదా, రాత్రి ఎక్కడ పడుకుంటాం? మంచం పైన తలుపు వేసుకొని పడుకుంటాం. అంటే ఎవరి సౌకర్యాలకు అనుసరించి వాళ్ళు కొంతమంది మామూలుగా బుట్టలు వేసుకొని పడుకుంటారు, కొంతమంది పరుపులు వేసుకొని పడుకుంటారు, కొంతమంది పట్టపరుపులు వేసుకొని పడుకుంటారు, కొంతమంది హంసపూరిక కల్పన పడుకుంటారు. మరి చదువుకునే ఆ యొక్క సౌకర్యం అనుసరించి వేరు వేరు విధాలుగా పడుకుంటారు. కానీ నిద్రపోయే విధానం అంతా కూడా అందరికీ సమానమే. పడుకుంటే ఏమొస్తుంది? పడుకుంటే నిద్ర వస్తుంది. మరి పడుకుంటే ఒకరికి నిద్ర పట్టు ఇంకొకరికి ఇంకో రకంగా అయితే జరగదు కదా. అందుకే నిద్ర అనేది అందరికీ సమానంగానే ఉంటుంది. ప్రవేశాలు ఏడు కావచ్చు, సౌకర్యాలు ఏడు కావచ్చు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే వంశపూరిక కలపైనా పట్టు గడపలపైన
విధంగా ప్రవర్తిస్తున్నామనే భావంలో మనకున్నాం. కానీ వాస్తవానికి మనము ప్రతిరోజు ఎక్కడ పడుకుంటున్నాం? మాయ అనే ఒక పెద్ద రాక్షసి పిశాచిలో భూకంజరిలో పడుకుంటున్నాం మనం. అందుకే కొంచెమైనా భక్తిభావం లేని వారు ఉదయం లేవాలంటే నిద్ర లేవాలంటే ఎలా ఉంటుంది? వారికి చాలా కష్టంగా ఉంటుంది. మనము నిద్రలోంచి మేల్కొని బయటకు రావాలంటే కూడా ఒక్కోసారి బయటకు రావడానికి అవకాశం ఇవ్వడం. ఇంకా పడుకో ఏం చేస్తావు బయటకు వెళ్ళి, నీకు ఏ పని కాసేపు పడుకోవచ్చు కానీ మనల్ని విభజిస్తూ తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. ఇంకా ఎవరు పడుకోబెట్టుకుంటారు? మాయ. కానీ మనం ఏమనుకుంటున్నామంటే హాయిగా నిద్రపోతున్నాం అనుకుంటున్నాం. కానీ మన వాస్తవ స్థితి అలా లేదు. నిజానికి ప్రతిమాసం మనందరినీ పిలుస్తున్నారనమాట. మీరు ఇంకా పడుకునేది చాలు, మీరు ఎవరి ఒడిలో పడుకున్నారో మీకు అర్థం కావట్లేదు, అందుకే నేను వచ్చాను మిమ్మల్ని నిద్ర నుండి మేల్కొనడానికి. మేల్కొలిపి మీకు మీ జీవితాన్ని తిరిగి మీరు సద్వినియోగం చేసుకునే విధంగా నేను మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను, మీకు దారి చూపిస్తానని చెప్పి ఎవరు పిలుస్తున్నారు? సాక్షాత్తు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు మనల్నందరినీ నిద్ర నుండి మేల్కొలుపుతున్నారు అన్నమాట. పిశాచిలో పడుకున్నారు. జీవులారా, మీరు ఇంకా పడుకునేది చాలు, మాయా ఒడిలోంచి బయటకు వచ్చేసి నన్ను ఆశ్రయించి మీ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి చెప్పి చేతులు మాత్రం మనల్ని మళ్ళీ 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 మేల్కొలుపుతున్నారు అన్నమాట నిద్ర వచ్చి. రెండవ దాని అందరూ भजो बोलिए ऐसे संसाराधिकारे बुलिया रोहिले तुम्ही अविद्यार भारे. మరి మనము పిశాచి ఒడిలో ఎందుకు పడుకున్నాం? తెలిసి పడుకున్నామా తెలియక పడుకున్నామా? అవిద్య. మనకి ఈ భౌతిక జగత్తులో కలియుగంలో దొరికేదంతా కూడా విద్యాలయాలలో అవిద్యలు. అవి ప్రామాణికమైనటువంటి విద్య కాదని మనల్ని ఇంకా ఇంకా మాయలోకి దింపేసి మనల్ని ఇంకా ఈ భవబంధాలలో చిక్కుకొని ఇంకా అధపాతాలకు వెళ్ళే విధంగా మనల్ని తయారు చేస్తుంది. మరి అవిద్య నుంచి మనము బయటకు రావాలంటే ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విద్యను మనము అభ్యసించాలి. మరి మనకి ఆ ఆధ్యాత్మిక విద్య ఎక్కడ దొరుకుతుంది? ఈ కలియుగంలో అయితే ఏ విద్యాలయాల్లో కానీ స్కూళ్ళలో కానీ విశ్వవిద్యాలయాల్లో కూడా దొరికే అవకాశము లేదు. కేవలము కృష్ణ చైతన్య ఉద్యమంలో మాత్రమే మనకి ఆ యొక్క ఆధ్యాత్మిక విద్య దొరికే అవకాశం ఉంది. మరి మనము ఆధ్యాత్మిక విద్యను అభ్యసిస్తే మనకు వచ్చే లాభం ఏంటి చెప్పండి? ఆధ్యాత్మిక విద్యను అభ్యసిస్తే మనము మన యొక్క వాస్తవ స్థితిని గ్రహించగలుగుతాం. ఇప్పుడు ఎవరైనా
ఎవరైనా అట్లా వచ్చి మీరు ఎవరైనా అయితే ఏం చెప్తాం? నేను పలానా వ్యక్తి యొక్క కొడుకుని, పలానా వ్యక్తి యొక్క మనవని అని మనం చెప్తుంటాం. కానీ ఎవరైనా నేను భగవంతుని యొక్క దాసుని, ఆయన యొక్క అంశ స్వరూపుణ్ణి, ఆయన నిత్య సేవకుని చెప్తాను? చెప్పలేము. ఎందుకంటే మనము అవిద్య ద్వారా మాయలో ఉన్నాం. మనం ఆ మాయ నుంచి బయటకు రావాలంటే మనము ఆధ్యాత్మిక విద్యని అభ్యసించాలి. ఆధ్యాత్మిక విద్యని అభ్యసించినప్పుడు ముందుగా నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి తిరిగి అది మనకు స్పష్టంగా మనకు తెలియకపోతే దారి తప్పి గమ్యం లేకుండా తిరుగుతుంటాం. ఉదాహరణకి ఊరికి వెళ్ళాలనుకొని బస్ స్టాండ్లోకి వెళ్తాం. ఏ ఊరికి వెళ్ళాలో స్పష్టంగా లక్ష్యం నిర్దేశించుకోకుండా బస్ స్టాండ్కి వెళ్తే ఏమవుతుంది? అన్ని బస్సులు ఉంటాయి, కానీ మనం వెళ్ళాల్సిన ప్రదేశం మనకి స్పష్టంగా తెలియదు. ఏ ఊరికి వెళ్ళాలి అప్పుడు ఏమవుతుంది? గందరగోళంగా అక్కడే తిరుగుతుంటాం. కానీ మన లక్ష్యాన్ని నిర్దేశించుకొని నేను భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అనుకొని బస్ స్టాండ్కి వెళ్తే ఏమవుతుంది? హైదరాబాద్ బస్సు కనబడగానే దాంట్లో ఎక్కేస్తాం. ఇంకా గందరగోళం ఏం ఉండదు, సిద్ధమక పడంతో. అందుకే ఈ భౌతిక జగత్తులో కూడా మనకు ఏమవుతుంది? మనకు ఎలాంటి లక్ష్యము లేదు, భౌతికంగా లేదు, ఆధ్యాత్మికంగా లేదు. మనం ఏ బస్ ఎక్కాలో కూడా తెలియదు. మనకి బస్ స్టాండ్లోకి వెళ్ళాం, తిరుగుతున్నాం బస్ స్టాండ్లో నగరగోళంగా. ఇది ఆధ్యాత్మికంగా కూడా చూసుకుంటే మనకి ఆధ్యాత్మిక విషయాలపైన కూడా అంత అవగాహన లేకుండా మనం ఏం చేస్తున్నాం? తిరుగుతున్నాం. తిరగగా ఎవరైనా వ్యక్తి వచ్చి బస్ స్టాండ్లో మనకు కావలసిన వ్యక్తి వచ్చి ఏమైనా అలా తిరుగుతున్నావు, ఏ ఊరికి వెళ్ళాలి నువ్వు, అసలు నువ్వు ఏ ఊరికి వెళ్ళాలని చెప్పి బస్ స్టాండ్కి వచ్చినావు అని అన్నప్పుడు అప్పుడు మనకు తక్కువ వెళ్ళాల్సిన జ్ఞాపకం వచ్చి నేను ఊరికి వెళ్ళాలి అని ఆ బస్సుకి జరుగుతుంది, ఆ ఊరికి చేరుకుంటాం. అట్లాగే మనము ఈ భౌతిక జగత్తులో కూడా దారి తెలియకుండా తిరుగుతున్నాం. తిరుగుతూ ఉండగా మనకు ఏమైంది? అదృష్టవశాత్తు చైతన్య మహాప్రభు అనే ఒక శ్రేయోభిలాషి మనకు దొరికారనమాట. దొరికి మీరు చేరుకోవాల్సిన ప్రాంతం వేరు, మీ లక్ష్యం వేరు, మీ గమ్యం వేరు, మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. అందుకే మీరు మీ గమ్యస్థానాన్ని తెలుసుకొని తిరిగి అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పి మనకి ఎప్పుడైతే ఆ గమ్యాన్ని సూచించినప్పుడు మనం ఏం చేయాలి? మనం హైదరాబాద్ వెళ్తున్నాం, హైదరాబాద్ బస్ వచ్చింది, మనకు చదువు రాదనుకోండి, పక్కనున్న చదువుతున్నామని అడుగుతాం ఆ బస్సులో ఉంటుందని. హైదరాబాద్ వెళ్తుంది అని చెప్పినప్పుడు ఇంకా దాన్ని ఎక్కాలి కదా. మరి ఎక్కకపోతే మనం గమ్యస్థానాన్ని చేరుకోం. అది మన తెలియకట్టదు. మన గమ్యస్థానం చేరుకోవాల్సిన బస్సు వచ్చిందని తెలిసి కూడా ఆ బస్సులో ఎక్కకపోతే అది మన తప్పు. మరి అక్కడే కూర్చొని బస్ డ్రైవర్ని తిరిగిపోయే ఉపయోగం ఉంటుందా? మన హైదరాబాద్ తీసుకెళ్ళలేదు. ఆ బస్సులో ఎక్కి కూర్చోవాలి మనం హైదరాబాద్ వెళ్ళాలంటే. అలా చైతన్య మాటలు కూడా మనకి మన గమ్యాన్ని చాలా కూలంకషంగా వివరించి చెప్తున్నారండి. మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడిని వేడుకుంటామన్నమాట. ఏమని? అక్కడ తల్లి గర్భంలో మన స్థితి సురక్షితంగా ఉంటుందా?
ఎట్లా ఉంటుంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు మలమూత్రాల సంచిలో ఉంటాడనమాట. అప్పుడు ఎలా ఉంటుంది మనిషికి? దాంట్లో ఉన్న క్రిములు అన్ని కొరుకుతుంటాయి. ఒకవేళ ఆ తల్లి కనుక ఆహారం స్వీకరించినప్పుడు సాత్విక ఆహారం స్వీకరిస్తే సాత్విక రక్షణ వస్తాయి. ఇంకా తామసిక ఆహారం స్వీకరించిందనుకోండి, ఉప్పు కారం ఎక్కువ తింటే లోపల ఆయన దానికి తట్టుకోలేక విలవిల్లాడుతుంది అనమాట. అందుకే మాతాజీలు గర్భవతిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు? సాత్విక ఆహారం పెట్టమని చెప్తారు డాక్టర్లు. తామసిక ఆహారం పెట్టద్దు, దాంతో అమ్మాయిపైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుందని చెప్పి చెప్పుకుంటారు. అలా మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుని ప్రార్థించామన్నమాట. హే భగవాన్, నన్ను ఈ మురికి కూటమి నుంచి బయటకు తీసి బయటపడవాలి, నేను నిరంతరము నీ నామాన్ని స్మరిస్తూ నీ సేవలు చేసుకుంటారని చెప్పి వాగ్దానం చేస్తాం. ఎవరికి? భగవంతుడికి. కానీ భగవంతుడు మన మెరను విని మనల్ని ఆ తల్లి గర్భం నుంచి బయటకు తీసిన తర్వాత ఏమవుతుంది? ఈ భౌతికమైనటువంటి ప్రకృతి వదన మనము భవబంధాల్లో చిక్కుతాయి. మాయలో చిక్కుపోయి భగవంతుని మర్చిపోయి హాయిగా నడపడం చేసుకుంటున్నాం. అందుకే భగవంతుడు మళ్ళీ మనం చేసినటువంటి పొరపాటును మళ్ళీ చేయనివ్వకుండా భగవంతుడు స్వయంగా ఆవతరించి మనల్ని తిరిగి ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. మరి భగవంతుడు స్వయంగా వచ్చి మనకు మేలు చేస్తానన్నప్పుడు అవకాశాన్ని మనం వాడుకోవాలా కదా? ఒక వ్యక్తి నన్ను పిలిచి నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, పొద్దున్నే 6 గంటల వరకు నువ్వు నా దగ్గరికి వచ్చేవారంటే వెళ్ళమని ఇవ్వలేదు. నాకెందుకు 1 కోటి రూపాయలు అవసరంలో నువ్వు ఊరుకట్టు కదా. ఇంకా 6 గంటలకు రమ్మంటే ఇంకా ఎవరికైనా చెప్పారేమో తెలియనందుకు ముందే ఉంటారు అక్కడ. ఎందుకు? మనకు లాభం జరుగుతుంది కాబట్టి మనం దాన్ని స్వీకరించాలని ఉంటాం. అట్లాగే భగవంతుడు మనకు పరమ శ్రేయోభిలాషి. ఆయన మనకి శ్రేయస్సును కలగజేస్తానంటే మనము దాన్ని స్వీకరించాలి, లేకపోతే అది మన పొరపాటు. భగవంతుడు చెప్తున్నారు ఒకటి కదా, ఈ మహా అజ్ఞానంలో మీరు ఉండిపోయారు, ఇంకా బయటకు రండి అని చెప్పి భగవంతుడు మన అందరినీ పిలుస్తున్నారు. ఇంకా భగవంతుడు ఏమంటున్నారంటే 3వది, తోమారే లేయితే అవి హోయిలు అవతారా అమి భీన బంధు ఆరాకే ఆచే తోమారా. ఇక భగవంతుడు ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాను అనమాట. ఏమని? నేను అవతరించింది కేవలము మిమ్మల్ని ఉద్ధరించడానికి కోసమే, మిమ్మల్ని రక్షించడానికే నేను ప్రత్యేకంగా ఈ కలియుగంలో అవతరించాలని చెప్పి చెప్తున్నారు భగవంతుడు. ఇంకా ఆయన ఇంకొక విశ్వాసాన్ని మనకి మాటనిస్తున్నారు. ఏమని? నేను కాకుండా నీకు ఈ భౌతిక జగత్తులో నిజమైన స్నేహితుడు ఎవరు కూడా లేరు, ఉండబోరు అని భగవంతుడు గంటాపరంగా చెప్తున్నారు అన్నమాట. ఎందుకు మరి భగవంతుడు కొంత గంటాపరంగా చెప్తున్నారు? నేను మిమ్మల్ని ఉద్ధరించడానికి అవతరించాను, మీకోసమే అవతరించాను, మళ్ళీ నన్ను మించిన స్నేహితుడు శ్రేయోభిలాషి మీకు ఎవరు కూడా లేరని చెప్పి గట్టిగా చెప్తున్నాను భగవంతుడు. భగవంతుడు మనకి విశ్వాసాన్ని ఇస్తున్నారు. మీరు నన్ను ఆశ్రయించండి, నా పాదాన్ని ఆశ్రయించండి, నన్ను శరణు వేయండి, నేను సంపూర్ణ రక్షణ ఉండాలని చెప్పి భగవంతుడు మనల్ని మేల్కొలపడానికి ప్రతి నిత్యము మన ఇంటి ముందు వస్తున్నారు.
కానీ మనం చూడట్లేదు. నాలుగవది ఎలియచి ఔషధి మాయ నాసుధార లాగి హరినామ మహామంత్ర లావతుని మావి. ఇంకేమంటున్నారు చైతన్య మహాప్రభు? మీరు ఏదైతే ఈ భ్రమ అనే మాయలో ఉన్నారో ఆ మాయను తొలగించి మిమ్మల్ని ఆ మాయలో నుంచి బయటకు తీసుకురావడానికి ఒక దివ్యమైనటువంటి ఔషధాన్ని తీసుకొచ్చారు అని చెప్తున్నారు. ఎవరు మాతో ఎవరు చెప్తున్నారు ఈ విషయాలన్నీ? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ విషయాలను ఎవరు చెప్తున్నారు మనకి? వినట్లేదు ఎవరు? అసలు వింటున్నారా? ఎవరు చెప్తున్నారు ఈ విషయాలను మనకి? చెప్పేది చైతన్య మహాప్రభు. దాన్ని భక్తుల ఠాకూర్ మాట్లాడదామని మనకు ఈ గీత రూపంలో చెప్తే వారు వివరిస్తున్నారంట. మీరు చెప్పుకోవాలి కరెక్ట్. నేను మాయా అని తొలగించడానికి ఈ దివ్య ఔషధాన్ని తీసుకువచ్చాను. ఇప్పుడు ఈ హరినామ మహామంత్రముపై ప్రార్థించి దానిని తీసుకోండి అని చెప్పి మనకి విశ్వాసాన్ని ఇస్తున్నారు. ఎవరిస్తున్నారు? చైతన్య మహాప్రభువు. చైతన్య మహాప్రభు ఎవరు? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. ఈ యొక్క మాయ నుంచి, ఈ భ్రమ నుంచి మనల్ని బయటపడేయడానికి దివ్య ఔషధాన్ని తీసుకొచ్చారు చైతన్య మహాప్రభు. ఆ ఔషధం పేరేంటి? అందరూ ఒకసారి గట్టిగా 3 సార్లు అందరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇంతకుముందు కూడా చర్చించుకున్న విషయాలు కొన్ని. ఎవరికైనా ఏదైనా చిన్న వ్యాధి సోకితే ఏం చేస్తాం? ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎందుకు వెళ్ళాలి? మనం ఇంట్లో వైద్యం చేసుకోవచ్చు కదా, ఏదో ఒక మాత్ర వేసుకుంది. అలా చేస్తే ఏమవుతుంది? మాత్ర వికటించి రియాక్షన్ అయిపోయి ఇంకా వ్యాధి ముదిరిపోయి అది 9 పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన మనకి ఏం చేస్తారు మాట అదే. మనకు ఒక వ్యాధి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారు? ఎవరు చేస్తారా మాత్రం? ముందు మనల్ని పరీక్షిస్తారు. ఈయనకు వచ్చిన వ్యాధి ఏంటి, అది దానికి ఆయన కూడా అర్థం కాకపోతే మళ్ళీ ఏం చేస్తారు? రోగ నిర్ధారణ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. పరీక్షలు చేసినప్పుడు దాంట్లో ఈయనకి ఈ వ్యాధి సోకింది అని వాళ్ళకి తెలిసినప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఆ వ్యాధికి సరి అయినటువంటి మాత్రలు, ఇంజక్షన్లు ఇస్తుంటారు. దాన్ని ఏమంటాం మనం? ఔషధం. ఔషధం అంటే మందు. దాన్ని డాక్టర్ చెప్పిన విధంగా మనం వాడితే ఏమవుతుంది? వ్యాధి తగ్గిపోతుంది. ఒకటేసారి ఎక్కువ మోతాదులో మందులు ఇవ్వరు డాక్టర్ ఎప్పుడు కూడా. ఒక వారానికి మందులు రాస్తారు కొద్దిగా. తర్వాత అది తగ్గకపోతే ఇంకా మళ్ళీ దానికంటే ఎక్కువ మోతాదులో ఔషధాలు ఇచ్చి వ్యాధిని నయం చేస్తారు. ఇప్పుడు ఔషధానికి, దివ్య ఔషధానికి తేడా ఏంటి? ఔషధం అంటే ఒక వ్యాధికి పనిచేసేది, ఒక రోగానికి పనిచేస్తుంది ఔషధం అంటే.
దివ్య ఔషధం అంటే ఇంకా దానికి తగినటువంటి రోగము వ్యాధి ఏది ఉండదు అనమాట. అన్ని రోగాలకి పనిచేస్తుంది అది దివ్య ఔషధం. మరి అలాంటి దివ్యమైన ఔషధాన్ని శ్రీ చైతన్య మహాప్రభువు మన యొక్క భౌతిక రోగాల్ని తగ్గించడానికి తీసుకొచ్చానని చెప్పి భగవంతుడు చెప్పినప్పుడు మీకు ఇస్తాను ఆ ఔషధాన్ని అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఔషధం తీసుకోవాలి కదా. మన వ్యాధి కావాలంటే ఏం చేయాలి? ఔషధాన్ని సేవించాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు పెట్టుకుంటారు ఫీజు రూపంలో, మందులకి రూపంలో. కానీ చైతన్య మహాప్రభువు ఈ దివ్య ఔషధాన్ని అందరికీ ఎలాంటి రుసుము లేకుండా, ఎలాంటి ఫీజు లేకుండా అందిస్తున్నారు అందరికీ ఫ్రీగా. కానీ ఆయన ఒక 2 షరతులు పెట్టారు అన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు రాసేసి ఊరికే వాడమని చెప్పారు. దానికి ఏం చేయాలి? పథ్యం చేయాలి. పథ్యం చేస్తేనే జబ్బు తొందరగా తగ్గుతుంది. ఈ ఔషధాన్ని, దివ్య ఔషధాన్ని చైతన్య మహాప్రభువు మనకి ఇచ్చే ముందు ఒక 2 షరతులు పెడుతున్నాం అనమాట. ఏంటి? మనం ఆయనకి ఇచ్చే ఆయన మనకు పెట్టే షరతులు ఏంటి? శ్రద్ధ, విశ్వాసము. చెప్పండి ఏంటది? శ్రద్ధ, విశ్వాసము. ఈ 2 కనుక ఆ మందు పైన శ్రద్ధ, చెప్పే వ్యక్తి పైన విశ్వాసము పెట్టుకొని కనుక ఔషధాన్ని సేవిస్తే వ్యాధి ఏమవుతుంది? పూర్తిగా నయమవుతుంది. ఇప్పుడు మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మనల్ని పరీక్షించి రోగ నిర్ధారణ చేసి మందులు, ఔషధాలు ఇచ్చిన తర్వాత ఔషధాలు ఇచ్చావు డాక్టరు, ఇవి పని చేస్తావో లేదు, పని చేయకపోతే ఎలా, పని చేయవు కావచ్చు అనుకొని మనం ఆ మందులు వాళ్ళకి ఏమవుతుంది? అవి ఎంత పవర్ఫుల్ మెడిసిన్ అయినా కూడా మన వ్యాధి పైన ప్రభావం చూపించడం వ్యాధి తగ్గదు. మనం ఏమనుకుంటాం? ఈ డాక్టర్ నాకు శ్రీవేదిలాసి ఆయన ఇచ్చిన మందులు నాకు పనిచేస్తాయి, నా జబ్బును తగ్గిస్తాయని నమ్మకంతో వేసుకుంటామా లేదా? మరొక డాక్టర్ పైన అంత విశ్వాసం పెట్టినప్పుడు సృష్టికి మూలకర్త, సృష్టి కారకుడు అనేటువంటి భగవంతుడి మీద మనం ఎంత శ్రద్ధ, ఎంత విశ్వాసం పెట్టాలి కదా. అందుకే పూర్తి శ్రద్ధ, సంపూర్ణమైన విశ్వాసంతో భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దివ్య ఔషధాన్ని మనం స్వీకరించి మనం దాన్ని వాడాలి. వాడితే మనకు దైర్ఘ్యమైనటువంటి ఒక వ్యాధి కాదు, దివ్య ఔషధం అంటే సర్వవ్యాధి నివారణ ఉంటుంది. ఏ వ్యాధి ఉన్నా కూడా తగ్గిపోతుంది. అది ఏంటి? హరే కృష్ణ మంత్రం సంజీవి మాట్లాడుతున్నారు. మరి దాన్ని మనం వాడాలి కదా. భక్తుల ఠాగూర్ మహారాజుల శివదాంలో ఒక చెప్తున్నారు అనమాట. భగతి వినోద ప్రభు చరణే పరియ సై హరినామ మంత్ర లోయిలో మాధియ. భక్తి వినోద ఠాకూర్ శ్రీ గౌరాంగ మహాప్రభువు పాదపద్మాలపై పడి వాటి హరినామములు అర్థించి ఈ మహామంత్రాన్ని పొందగలిగారు. భక్తి వినోద ఠాకూర్ లాంటి మహా ఆచార్యులు భగవంతుని యొక్క పాదాన్ని ఆశ్రయించి ఆయన యొక్క చరణ కమలాలతో పడి ఆయన్ని సేవించి ప్రార్థించి ఈ యొక్క ఔషధాన్ని తీసుకొని వారు తాగారు, మనకు తాగాలని చెప్తున్నారు అన్నమాట. ఎందుకు? దానిలో ఉన్నటువంటి ఆ రుచిని, ఆ ఆస్వాదాన్ని మనము పొందాలంటే మనం తాగితే కానీ మన రుచిని చూడలేము. అందుకే ఇప్పుడు జపం చేస్తుంటే ఎవరికైనా ఎలాంటి అనుభూతులు కలుగుతాయి? ప్రారంభంలో జపం మొదలు పెట్టగానే మన మనసు అనేది పరిపరిగాల పరిగెత్తుతుంది. అటు లాగుతుంది, ఇటు లాగుతుంది, ఇటు లాగుతుంది, అటు లాగుతుంది.
ఇక్కడే కూర్చుంటాం, కానీ మన ఆలోచనలు ఎక్కడెక్కడో వెళ్తుంటాయి. మామూలుగా ఉన్నప్పుడు రాని ఆలోచనలు కూడా మనము హరినామాన్ని జపం మొదలు పెట్టగానే విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయి అనమాట. మన మనసు మనల్ని తరతరంగా లాక్కెళ్తుంది. దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అలా మన మనసు నియంత్రణలోకి రాగానే ఈ దివ్యాంశం యొక్క రుచిని మనము పూర్తిగా ఆస్వాదించగలుగుతాం, దాని రుచిని పూర్తిగా తెలుసుకోగలుగుతాం. భక్తుల ఠాకూరు స్వయంగా వారు ఆచరించి ఆ దివ్య ఔషధాన్ని సేవించి దాని మాధుర్యాన్ని పొంది మనకి మీరందరూ కూడా ఆ దివ్య ఔషధాన్ని సేవించి దాని యొక్క రుచిని ఆస్వాదించి దాని మాధుర్యాన్ని పొందండి, అన్ని భవమండాల నుండి విముక్తులు కన్నా చెప్పి గంటాగతంగా చెప్తున్నారు. ఎవరు? శ్రీల భక్తుల ఠాకూర్ మహారాజ్. మరి వారు చెప్పిన మాటలు మనం విశ్వసించాలని ఉంటారు. ఆచార్యుల యొక్క మాటపైన, వారి వాక్కులపైన, వారి చేతులపైన మనం పూర్తి విశ్వాసం ఇచ్చి వారిని అనుసరించాలి. వారు ఏం చెప్తారో దాన్ని మనము చేయాలి. వారు చేసిన విధంగా చేయడం కాదు, వారు ఏం చెప్పారో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అనుకరణకి అనుసరించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు అనుకరణ అంటే ఏంటి? శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎడమ చేతి బొటన వేలుకొని 7 వేలు మోసారన్నమాట. మనం కూడా అలాగే చేద్దామని ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? దాన్ని అనుకరణ అంటారు. మనకు అవుతుంది అది కాదు. కానీ భగవంతుడు చెప్పిన మాటను విని ఆ మాట ప్రకారం మనం నడుచుకుంటే మన జీవితము సాగుగా సాగిపోతుంది. దాన్ని అనుసరించగలుగుతారు. ఆచార్యులు కానీ భగవంతుడు కానీ మనము అనుసరించకూడదు, అనుసరించాలి. హరే కృష్ణ.